అధ్యక్ష. మేము ధైర్యంగా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకొని 6000 మెగావాట్ల అధ్యక్ష, సుమారు 40,000 కోట్ల రూపాయల ఖర్చుతోని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 4,000 ఎన్టీపీసీలో అధ్యక్ష, 6,000 లంచాలకు స్కామ్లకు తాగుండకూడదని భేషజాలకు పోకుండా టీటీజీకి పోయినాం అధ్యక్ష. గత ప్రభుత్వాలు అవలంబించిన నిర్లక్ష్యం గురించి ఒక్క మాట మీకు మనవి చేస్తా అధ్యక్ష. భూపాలపల్లి స్టేజ్ 2 అధ్యక్ష, ఇలా అది కూడా ట్రబుల్లో పడ్డది అధ్యక్ష. అది కూడా కేవలం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. తాడిచెర్ల అనేటువంటి ఒక బొగ్గు గనిని దానికి కేటాయించిన అధ్యక్ష. 3 సంవత్సరాలు నీకు టెండరా నాకు టెండరా, నీ బంధువుకా నా బంధువుకా అని కోల్ మైన్ యొక్క టెండర్ ఫైనల్ చేయలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన పుణ్యమాని, వాళ్ళు కట్టుకున్న పుణ్యమాని ఇప్పుడు జరిగింది అని తెలుసా అధ్యక్ష. మన సుప్రీంకోర్టు కొట్టేసిన దానిలో దాన్ని కూడా కొట్టేశారు అధ్యక్ష. అది ఆల్రెడీ ఎక్స్కవేషన్ మొదలు పెడితే, వాడక మొదలు పెడితే ఇవాళ మనకు మిగిలి ఉండేది అధ్యక్ష. దాన్ని కూడా మళ్ళీ పొడగొట్టిను. ఇవాళ మనం మళ్ళీ అప్పీల్ చేసి కోర్టుకు చెప్పి మళ్ళీ తెచ్చుకోవాల్సిన దుస్థితికి పోయినాం అధ్యక్ష. ఇది బొగ్గు గని కేటాయిస్తే కనీసం దాన్ని తవ్వకం ప్రారంభించలేదు అధ్యక్ష. దాన్ని ఇవ్వడం కూడా ఒక పని అప్పచెప్పడంలో ఆలోచన చేశాను అధ్యక్ష. మేము అట్లా చేయకుండా డెసిషన్ తీసుకున్నాం. ఖచ్చితంగా 6,000 మెగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో బిహెచ్ఎల్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది 10,000 మెగావాట్ల అధ్యక్ష. మీ అందరికీ తెలుసు అధ్యక్ష, మొన్ననే ఛత్తీస్గఢ్ పోయి నేను 1000 మెగావాట్లు కొనుగోలు మీద ఒప్పందం కూడా చేసుకొని వచ్చినాం అధ్యక్ష. పీజీసీఐఎల్ ఏదైతే ఉందో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వాళ్ళు లైన్లు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఛత్తీస్గఢ్ నుంచి లైన్ ఉంది అధ్యక్ష, మనకు భద్రాచలం పక్కనే ఉండే కుంట వరకు లైన్ ఉంది అధ్యక్ష. అది 220 kV లైన్ ఉంది. దాన్ని ఇంకొక సర్క్యూట్ వేసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. నేను ఛత్తీస్గఢ్ పోయి వచ్చిన తర్వాత అధికారుల బృందాన్ని పంపించిన అధ్యక్ష. రిపోర్ట్లు కూడా నేడో రేపు వస్తూ ఉన్నాయి. ఆ లైన్ తీసుకుంటే బయట ఒక 20 కిలోమీటర్లు మనం 20-30 కిలోమీటర్లు మనం వేసుకుంటే మనకి ఇమీడియట్ కూడా